నరేంద్ర మోడీ వచ్చి దాదాపు ఇవాళకి 13 సంవత్సరాలు అవుతుంది. ఆయన చేసి 2014 చెప్పిన మాట ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు, ఉద్యోగ భద్రత కల్పిస్తా అని చెప్పిండు. ఆయన చెప్పిన వాగ్దానాలకి వెళ్ళి ఒకటి కూడా జరగట్లేదు. ఆయన వచ్చిన నుంచి మతాలు కులాల మధ్యలో చుట్టుపెట్టి ఫైట్ చేస్తుండు, రాష్ట్రాలు మొత్తం విచ్ఛిన్నం చేస్తుండు. మణిపూర్ జరుగుతున్న సంఘటన చూస్తున్నాం మనం. యువతలు మొత్తం నగ్నంగా చేస్తున్నారు. దాని విషయం మాట్లాడాడు. బీహార్ పోతాడు, ఒక దగ్గర మాట్లాడతాడు, పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడతాడు, రకరకాలు మాట్లాడతాడు. కానీ అక్కడ ఉద్యోగం గురించి మాట్లాడాడు, యువకుల గురించి మాట్లాడాడు. ఇవి అడిగేసరికి వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్ పేరు మీద మా మీద కౌంటర్ చేస్తారు. ఈ విషయం అడిగిన ప్రతి ఒక్కరు నక్సలైట్ అంటుండు, ఆయన అర్బన్ నక్సలైట్ అంటుండు. అడవి సంపద మొత్తం నాశనం చేస్తుండు. అది ఎవరికి ఇస్తుండు, ఆదాయ అంబానికి చేస్తుండు. ఇవన్నీ అడిగిన వాళ్ళు మొత్తం అర్బన్ నక్సలైట్ కింద పెట్టేస్తుండు. మరి ఎవరు అడగాలి? అడిగేటోళ్ళు ఎవరు అడిగితే వాళ్ళ పేర్లు జాబ్ ఆయన పార్టీలు జాయిన్ చేపించుకున్నాడు. అవినీతి పనులు లేరంటుండు. అవినీతి పనులు పార్టీలు మొత్తం అవినీతి పనులేనాయి. హత్యలు చేసే వాళ్ళు అవినీతి పనులు వాళ్ళ పార్టీలు ఉన్నారు. మరి ఇక దేశం ఎవరు అడగాలి? ఎవరు అడిగినా కానీ అర్బన్ నక్సలైట్ పేరు మీద ఆ రోజు ఎన్కౌంటర్ పేరు మీద మనం హరణ చేస్తూ ప్రయత్నం చేస్తుండు. ఆయన వచ్చిన 14 సంవత్సరాలు అయిపోయింది, 13 సంవత్సరాలు అయిపోయింది. 26 కోట్ల ఉద్యోగాలు కావాలి. 26 కోట్ల ఉద్యోగాలు కనీసం కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇలా యూట్యూబ్ వల్ల కూడా చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ అడిగితే ఎక్కడ ప్రశ్నించవాని ఎవరిని ప్రశ్నించకుండా చేసే ప్రయత్నం ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుండు. దేశం ఎట్టుపోవాలని అభివృద్ధి చేస్తున్నా ఒక పార్టీ చెప్తుండ్రు. ఎక్కడ అభివృద్ధి చేస్తున్నా అంటే కేవలం జరిగేది ఆదాని అంబానీ ప్రైవేట్ వాళ్ళు మాత్రమే అభివృద్ధి చేస్తుంది. ఇది మనకు కనిపిస్తుంది. నిన్న మొన్న మెగా కృష్ణారెడ్డి భార్య 200-300 కోట్ల అదేంది ఆభరణ ధరించింది. డబ్బు ఎక్కడి పోలవరం ప్రాజెక్ట్ అని చెప్తారు. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పించింది ఎవరు? అక్కడ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పారు. దాన్ని ఎవరు? కేంద్ర మోడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది కదా. దాని గురించి అడిగేసరికి వాళ్ళు ఎవరు అడుగుతారు? అడిగినోడు అర్బన్ నక్సలైట్ అడిగినోడేమో ఆయన పార్టీలు జాయిన్ అవుతున్నాడు, అవినీతి మంచి నీతి పౌడు అవుతుండు. మరి ఇది అడగాల్సిన బాధ్యత ఉంది. యువకులుగా మనందరి బాధ్యత ఉంది. ఈరోజు యువకులు ఏం చేస్తారు? చదువుతారు, వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి వాళ్ళ ముసుగులో ఏం చేస్తారు? ఇలా ఉద్యోగాలు మొత్తం ఇప్పిస్తా అని చెప్తారు. అది ఉద్యోగాలు పెరిగితే కూడా ఈరోజు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఏం చేస్తారు? వాళ్ళని డబ్బులు లాక్కుని ఉద్యోగాల పేరు మీద డబ్బులు లాక్కుతారు, క్లాసుల పేరు మీద డబ్బులు లాగుతారు. ఒక్కొక్కరు 40-50 వేలు కడుతారు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. దాదాపు 3 సంవత్సరాలు 2024 లెక్క పెట్టినా కానీ ఈరోజు ఉద్యోగాలు లేవు. దాదాపు 30,000 ఉద్యోగాలు కట్ చేస్తారు. 2% అని మనం అనుకుంటాం. కానీ 30,000 ఉద్యోగాలు అంటే 30,000 మంది యువకులు మొత్తం ఏమంటే నిరుద్యోగులు అవుతారు. ఆత్మహత్యలు చేసుకుంటారు. తల్లిదండ్రులు భారం మోపలేకపోతారు. వాళ్ళ దాని ఎవరు కారణం? దాని బాధ్యత ఎవరు వహించాలి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టిండు. అసలు ఆయన వచ్చిన కానీ ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు వేసిండు? అసలు అన్న నేను అదే అంటున్నా. ఉద్యోగాలు అడిగేవాడు ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అవుతున్నాడు. ఉద్యోగాలు లేకనే ఈరోజు యూట్యూబర్లో వచ్చి యూట్యూబ్ పెట్టుకొని బతుకున్న చాలా మంది ఉన్నా. వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళ ధృవరాత్రి లాంటి వాళ్ళని చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఏదో భయంకరంగా భయపడే ప్రయత్నం చేస్తారు. యూట్యూబర్లు కూడా ఈరోజు బతికే ప్రయత్నం లేదు. మంచి పెద్ద ఛానల్ మొత్తం అమ్ముడు పోయినాయి. ఉన్న మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళని బతికించే ప్రయత్నం చేస్తలేరు. ఉద్యోగాలు ఇప్పుడు ఎవరు చేస్తారు? యూట్యూబ్ ఛానల్ కూడా మళ్ళీ యువకులే చేస్తారు. వాళ్ళకు కూడా జీతభత్యాలు లేక పని చేసుకుంటారు. వాళ్ళని కూడా చేయని ప్రయత్నం చేస్తలేరు. మన పక్క బీహార్ రాష్ట్రం కావచ్చు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కావచ్చు, యూట్యూబ్ వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగాలు అనే పేరు మీద మొత్తం మోసం జరుగుతుంది. ఉద్యోగాలు అంతవరకు లేవు. ఇక్కడ ఏ దాంట్లో అన్ని ప్రైవేటీకరణ పని చేస్తుంది. ప్రైవేట్లో అసలు ఉద్యోగాలు ఎవరు ఇస్తాడు? మనకు ఉద్యోగాలు ఇస్తారు. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు కట్ చేస్తారు. మరి వాళ్ళకి ఎవరు మరి బాధ్యత? రేపు 10వ తారీఖు నాడు నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్నాడు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? అల్టిమేట్గా మేమైతే నిరసన చేయగా మనం ఖచ్చితంగా చూపిస్తాం. మా సంఖ్యా బలం తక్కువ ఉన్నా కానీ, మా బలం సంఖ్య తక్కువ ఉంది అనుకుంటున్నాం కానీ ప్రశ్నించేవాడు ప్రతి ఒక్కడు యువకుడే. ప్రతి ఒక్కరు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలైనా ఎవరైతే అడుగుతారో వాళ్ళు ఖచ్చితంగా అర్బన్ నక్సలైట్ అనుకున్నా సరే ఏమనుకున్నా కానీ మేము ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తాం. ఆల్రెడీ నిరసన వ్యక్తం స్టార్ట్ అయింది. ఆయన ఏదో గెలిచిన అనుకుంటున్నాం, పశ్చిమ బెంగాల్ గెలిచినా ఇంకో గెలిచిన అనుకుంటున్నాం. కానీ అది కూడా కేవలం పర్సెంట్ మాత్రమే. 20 లక్షల ఓట్లు తెలివి వచ్చిందని చెప్పి ఆల్రెడీ నడుస్తూనే ఉంది. ఆయన గెలుపు ఎక్కడ లేదు, కరెక్ట్ లేదు. ఆయన గెలుపు కేవలం ఎలక్షన్ కమిషన్ వాడుకొని అదే సుప్రీంకోర్టు జడ్జిలో మార్పించుకునే వల్ల ఆయన జరుగుతుంది. కానీ వాస్తవానికి దేశ ప్రజలు ఆయన వ్యతిరేకిస్తున్నారు. అది కనపడుతూనే ఉంది. రేపటి 10 తారీఖు రోజు కూడా ఆయన వ్యతిరేకించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మేము ఏ వైపు కార్యకర్తలు ఆయన వ్యతిరేకిస్తాం. ఆ నిరసన ఖచ్చితంగా తెలుస్తాం.